బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే తరుణంలో మద్దతు అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విజయ్ కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కీలకమైన వీసీకే ఐయుఎంఏలను నుంచి లేఖలు అందకపోవడం విజయ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్కు చూపడంలో విజయ్ విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన వద్ద 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నుంచి మద్దతు లేఖలు అందినప్పటికీ కీలకమైన వీసీకే ఐయుఎంఏల నుంచి లేఖలు అందకపోవడం విజయ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రచారం జరిగిన వేళ ఈ పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే పూర్తి స్థాయి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో గవర్నర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తానికి చిన్న పార్టీల నిర్ణయాలు ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే వాదిస్తున్నా వాస్తవ గణాంకాలు మాత్రం విజయ్ను ఊరిస్తున్నాయి. తదుపరి అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన తాజా పరిస్థితి ఏమిటి? రైట్ ఇంద్రజ, ఏదైతే తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే కనుక విజయ్కి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే తను తీసిన సినిమాలు అయితే ఉన్నాయో ఆ సినిమాలు ఎప్పుడు కూడా ఇలా ఇన్ని మలుపులు లేవు. క్లైమాక్స్ కు వచ్చి మళ్ళీ కథ మొదటికి వచ్చిన దాఖలాలు ఆయన ఎప్పుడు ఆయన చిత్రాల్లో చూసింటాడు. కానీ రాజకీయ చదరంగం అనే చిత్రంలో మాత్రం ఆయన ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఏదైతే గెలిచిన మొదటి రోజు నుంచి అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆయనని పిలుస్తారని చెప్పేసి భావించారు. కానీ గవర్నర్ ఎక్కడా కూడా ఆ తరహా ఆహ్వానాలైతే ఎక్కడ పంపించలేదు. తర్వాత తానే స్వయంగా గవర్నర్ వెళ్ళి కలవడం జరిగింది, తనను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవమని. అయితే గవర్నర్ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాత తను పిలుస్తానని స్పష్టం చేయడం జరిగింది. దీంతో అక్కడే మలుపులు స్టార్ట్ అయ్యాయి. అసలు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏవైతే కావాల్సిన మద్దతు ఎమ్మెల్యేల మద్దతు ఏందో అక్కడే మొత్తం రాజకీయ చదరంగం వాళ్ళు పావులు కదపడం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వైపు ఏమో 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా తమిళనాడులో విజయ్ పార్టీ ఉంది. అదేవిధంగా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, అన్నా డిఎంకేల ప్రభావాన్ని తగ్గించి మళ్ళీ కొత్త పార్టీగా టీవీకే అవతరించిన ఒకటైతే టీవీకే పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు డిఎంకే, అన్నా డిఎంకేలు తమ వైపు నుంచి కూడా పావులు కదుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే టీవీకే పార్టీకి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి పదే పదే చెప్పిన ఏదైతే వీసీకే పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కొద్ది రోజులు వాళ్ళు కూడా తమ గేమ్ లో ఆడడం జరిగింది. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ లేఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వామపక్ష పార్టీలు నిన్న
మద్దతు ఇస్తూ లేఖనివ్వడం జరిగింది. బీసీకే పార్టీ ఏదైతుందో తాను కూడా మద్దతు ఇస్తున్నానని చెప్పి చివరికి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే నిన్నటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్షాలకు సంబంధించిన 4 స్థానాలు, అదేవిధంగా బీసీకే పార్టీకి సంబంధించిన 2 స్థానాలు మొత్తం కలిపితే 120 స్థానాల వరకు వస్తాయి, ప్రభుత్వం ఏర్పాటుకు సునాయాసం అవుతుందని చెప్పేసి విజయ్ భావించడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటాం అనుకునే తరుణంలోనే మళ్ళీ బీసీకే పార్టీ మళ్ళీ వెనక్కి తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తాము ఇంకా ఆలోచించుకుంటాం, ఇవ్వాలా వద్దని ఆలోచించుకుంటాం. ప్లస్ ఏదైతే విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక స్థానం రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఆ స్థానం నుంచి తమ అభ్యర్థికి, తమ మనిషికి టికెట్ ఇవ్వాలి, అదేవిధంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మెలికపెట్టడం జరిగింది. సో దీంతో మొత్తం ముందు నుంచి మళ్ళీ వెనక్కి క్లైమాక్స్కి వచ్చిన కథ అంతా కూడా మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు గవర్నర్ కూడా ఏదైతే తనకున్న విచక్షణాధికారాన్ని ముందు పెట్టుకుని, విచక్షణాధికారంతో సహా తనకు ఏదైతే పూర్తి స్థాయిలో 118 మంది ఎమ్మెల్యేలు తన ముందు హాజరుపరుస్తారో, లేదా ఆ పార్టీలకు సంబంధించిన లేఖలు తనకు అందజేస్తారో అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే విజయ్కి ఇప్పటి వరకు కూడా 118 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకునే పనిలో ఉన్నప్పటికీ కూడా అది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు డిఎంకే గేమ్స్ ఆడుతుంది, అదేవిధంగా అన్నా డిఎంకే కూడా తన రాజకీయం తాను చేస్తూ వచ్చింది. అంటే ఎవరైతే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతు ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యేని కట్టడి చేసే ప్రయత్నంలో ఈ 2 పార్టీలు ఉన్నాయని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కథ క్లైమాక్స్ కు వచ్చింది అని చెప్పి నిన్న అనుకుంటున్న తరంలోనే నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ కథ మొదటికి వచ్చినట్లయింది. ఇప్పుడు మళ్ళీ తనకు మద్దతు ఇచ్చే వారి కోసం టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, గవర్నర్ వైఖరి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎలాంటి గడువు ఇచ్చారు? ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్కి ఇంకా గడువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 118 మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఎవరు వస్తారో మ్యాజిక్ ఫిగర్, ఆ పార్టీకి తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానని చెప్పేసి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 118 స్థానాలు ఏ పార్టీ తీసుకొస్తున్నారు, అది టీవీకే పార్టీ కావచ్చు, లేకుంటే మొత్తం అంటే ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో అలాంటి పార్టీ ఏదైనా వస్తే ఆ కూటమికైనా ఇస్తానన్న విధంగా ఆయన స్టేట్మెంట్ మనం నిన్న చూడడం జరిగింది. సో గవర్నర్ వ్యాఖ్యలు ఒకవైపు వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకుని, అదేవిధంగా న్యాయ నిపుణులు సలహా తీసుకుని గవర్నర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది తెలుస్తుంది. అయితే ఈ గవర్నర్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పేసి కూడా పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఏదైతే గవర్నర్ తనకున్న విచక్షణాధికారాన్ని వాడుతున్నారా, లేకుంటే గవర్నర్ వెనుకుంది బీజేపీ ఈ గేమ్ ఆడిస్తుందా, లేక ఫీల్డ్ లోని తమిళనాడు రాజకీయాల్లో ఉన్న ఏవైతే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఈ విధంగా గేమ్ ఆడుతున్నాయని ఏమైనప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎన్నికలు అయ్యాయి, ఫలితాలు వచ్చాయి, 5 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ ఇప్పటివరకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం అనేది బహుశా తమిళనాడు రాజకీయాల్లో ఈ చరిత్రలో ఇది మొదటిసారిగా ఈ విధంగా జరుగుతుంది. దీన్ని మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీవీకేకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు కావచ్చు, జీర్ణించుకోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. రోజు రోజుకి ఏం జరుగుతుందన్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. இல்லை இல்லை எப்படிங்க கவர்னர் பாலிக்கு செக்ரட்டரி பேசுகிறாங்க எங்கள்கிட்ட. அரை மணி நேரத்தில் கவர்மெண்ட் ஆமாம், எப்படி அரை மணி நேரத்தில் தான் பாண்டிச்சேரி வந்துடுதுன்னு சொன்னேன். பாண்டிச்சேரி வந்துடுதுன்னு சொல்லி சொன்னேன். இது மணி மத்தியானம் சாயந்தரம் 6 மணிக்கு செக்ரட்டரி பேசினார். 18 நேரம் அட்வொகேட் அழைச்சிட்டு போய் அட்வொகேட் ஜெனரல்கிட்ட கேட்டுக்கிட்டு இது என்ன பண்ணலாம், எப்படி லீகலாக கொண்டு போகலான்னு கேட்டுக்கிட்டு வந்துருக்குறோம். அதுக்குள்ளே இது யார் கண்டக்ட் பண்ணால் ஒரு ஃபோனை 2-3 ஃபோன் வச்சுருக்கிறேன். இது ஆண்ட்ராய்டு, இதில் வந்து ஃபேஸ்புக், வாட்ஸ்அப் எடுக்க முடியாது. இதில் வாட்ஸ்அப் எடுக்க முடியுமா? இது ஆண்ட்ராய்டு ஃபோன் அது, அதனால் இந்த ஃபோனை எடுத்துகிட்டு வந்தேன். அந்த ஃபோன் போட்டுட்டேன். இந்த நம்பரில் தான் சார் பேசுகிறார், செக்ரட்டரி. 98442260. கரெக்டுங்களா? நான் என்ன சொல்கிறேன், ஒரிஜினல் பாருங்க, ஒரிஜினல் தான் ஒரிஜினல் கொடுக்க வேண்டியதானே. ஒரிஜினல் தான் கவர்னரை கொடுத்துட்டு கவர்னரை பார்த்துட்டு டிடிவி சார் வெளியே வரும்போது என்னுடைய எம்எல்ஏவை நான் ரீச் பண்ண முடியல, அவர் எங்கே இருக்காருன்னு தெரியல, அப்ஸ்காண்ட் ஆகிட்டார். ஆமாம், இது மாதிரி டிவியில் வந்தது பிறகு நானே தொடர்பு கொள்கிறேன் அட்வொகேட்டை. நேராக அட்வொகேட் ஜெனரல்கிட்ட அழைச்சிட்டு போகிறோம். இது மாதிரி இருக்கு, என்ன பண்ணலாம், தலைவர் கவனத்தை கொண்டு போங்க, இவன்கிட்ட போய் கம்ப்ளைண்ட் பண்ணுங்க, இவன்கிட்ட கவர்னர்கிட்ட போங்க, பிரசன்ஸ் ஆஃப் கவர்னர் நேராக போய் எக்ஸ்பிளைன் பண்ணுங்க அப்படின்னு சொன்னது பேர் நேராக எக்ஸ்பிளைன் பண்ணி இந்த தபால் எழுதி கொடுத்துருக்கேன். இது நான் எழுதி கொடுத்தது. என்ன விருப்பம்?
நோ 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 அவங்கள்ட்ட தான் கோரமே இல்லைங்க. மெஜாரிட்டி இல்லாமல் எப்படிங்க ஆட்சி அமைக்க முடியும்? முரண்பாடு ஏற்படுது நீங்கள் நீங்க சொல்றதுல. கிடையாது. யார் சொல்லும்போது நீங்க போன் எடுக்கல அப்படிங்கறாங்க. இப்போ நீங்க போன் வரவே இல்லைங்கிறீங்க. இல்லைங்க, நான் தான் சொல்றேன், இந்த ஃபோன் சொல்றேன். நீங்க என்ன வாட்ஸ்அப்லலாம் அடிச்சிருக்காங்க? யார்கிட்ட? சார் கிட்ட யார்கிட்ட? சார் தெரிஞ்சா சாருக்கு வந்துட்டாரு. சார் சார் இல்ல பொறுங்க இல்ல சாரு பொறுங்க சார் இந்த கட்சியோட பொதுச் செயலாளர் தெரிஞ்சோடனே கவர்னர் வந்துட்டாரு. இது டிஸ்பெண்ட் பண்ணியிருக்கிறாங்க அப்படின்னா அவரு டைரக்டா வந்துட்டாரு. சரிங்களா? சரி சரி.